గద్వాల ఈ పేరు వినగానే మనలో చాలామందికి వెంటనే గుర్తొచ్చేవి అక్కడుండే బలమైన కోటలు, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చీరలు. నిజమే కదా? కాని ఈ చిన్న సంస్థానం వెనుక మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈరోజు మనం ఆ వారసత్వంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఇది చాలా కీలకమైన అంశం. ఆలోచించండి, తెలంగాణలోని ఒక చిన్న సంస్థానం భారత చరిత్ర మీద, సంస్కృతి మీద ఇంత చెరగని ముద్ర వేయడం అసలెలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా గద్వాల సంస్థానం గురించి ఒక పరిచయం, ఆ తర్వాత దాని వ్యవస్థాపకుడు సోమనాద్రి, ఆయన కట్టించిన కోట గురించి, అట్నే ముఖ్యమైన పాలకులు, వాళ్ల కాలంలో జరిగిన సంఘటనలు, ఇక అందరికీ ఇష్టమైన గద్వాల చీరల వెనకున్న రహస్యం, చివరిగా నేటికీ నిలిచి ఉన్న దాని సంస్కృతి, వారసత్వం గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, అయితే మనం మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. అదే గద్వాల సంస్థానం. ఒక పరిచయం. అసలు దక్కన్ పీఠభూమి చరిత్రలో దీని స్థానమేంటి? ముందు అది అర్థం చేసుకుందాం. ముందుగా మనం ఒక ముఖ్యమైన పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే సంస్థానం. తెలుగులో సంస్థానం అని అంటాం. అంటే ఏంటంటే ఒక పెద్ద సామ్రాజ్యానికి సామంతులుగా ఉంటారు, కాని వాళ్లకంటూ స్వంత పరిపాలన, స్వయం ప్రతిపత్తి ఉంటాయి. ఇది ఆ కాలం నాటి రాజకీయ వ్యవస్థలో చాలా కీలకమైన ఏర్పాటన్నమాట. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన పదం పేష్కష్. తెలుగులో దీన్ని పేష్కష్ అంటారు. గద్వాల లాంటి సంస్థానాలు తమకు అండగా ఉన్న సార్వభౌమ అధికారానికి, అంటే ఉదాహరణకి హైదరాబాద్ నిజాంకి ప్రతి ఏటా ఒక నిర్ణీత మొత్తంలో కప్పం చెల్లించేవి. దీన్నే పేష్కష్ అనేవారు. ఇది వాళ్ల మధ్యున్న రాజకీయ, ఆర్థిక బంధాన్ని మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఆ రోజుల్లో హైదరాబాద్ నిజాం పాలనలో 3 సంస్థానాలు చాలా ముఖ్యమైనవిగా ఉండేవి. అవేంటంటే వనపర్తి, జటప్రోలు మరియు మన గద్వాల. వీటిలో గద్వాల తన వ్యూహాత్మకమైన కోట వల్ల సాంస్కృతిక కేంద్రంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సరే, ఇక రెండో విభాగానికి వెళ్దాం. స్థాపకుడు సోమనాద్రి మరియు కోట. ఇంత గొప్ప వారసత్వానికి అసలు పునాదులెలా పడ్డాయో చూద్దాం. గద్వాల సంస్థానాన్ని స్థాపించిన వ్యక్తి మహారాజాశ్రీ సోమశేఖర ఆనంద భూపాల రెడ్డి. అయితే ఈయన ప్రజలందరికీ సోమనాద్రి అనే పేరుతోనే సుపరిచితులు. ఈ పేరును గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం. సోమనాద్రి అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన కట్టించిన అద్భుతమైన గద్వాల కోట. దీన్ని 1662లో స్థాపించారు. ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యం. 17వ శతాబ్దం వచ్చేసరికి ఇది పాలకుడి శక్తికి, విజయానికి ఒక చిహ్నంగా మారింది. కాని దురదృష్టవశాత్తు 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమయ్యాక ఈ కోటను వదిలివేయడం జరిగింది. సోమనాద్రిగారు కేవలం కోట మాత్రమే కట్టలేదు. ఆయన తన 2 భార్యలైన లింగమ్మ, చొక్కమ్మల మీద ఉన్న ప్రేమతో వాళ్ల పేర్ల మీద 2 అందమైన బావులను కూడా తవ్వించారు. అంతేకాదు, కోట లోపల చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించి తన భక్తిని కూడా చాటుకున్నారు. ఈ నిర్మాణాలన్నీ ఆయన వారసత్వానికి నిలువుటద్దాలు. ఇక తరువాతి విభాగానికి వెళ్దాం. ప్రముఖ పాలకులు మరియు సంఘటనలు. ఇక్కడ మనం భారత చరిత్ర గతిని మార్చిన ఒక కీలకమైన ఘట్టాన్ని చూడబోతున్నాం. గద్వాల సంస్థానాన్ని పాలించిన చివరి పాలకురాలు మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మగారు. ఈమె సంస్థానం చరిత్రలోనే కాదు, భారత చరిత్రలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ పేరును కూడా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. 1947 ఈ సంవత్సరం మనందరికీ తెలిసిందే. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. దేశంలోని చాలా సంస్థానాలు విలీనమైనా నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రం మాత్రం స్వతంత్రంగానే ఉండిపోయింది. ఎక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలోని భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్ర విలీనం కోసం వస్తున్నప్పుడు మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మగారు ఒక చాలా సాహసోపేతమైన, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆమె భారత సైన్యం తన సంస్థానమైన గద్వాల మీదుగా హైదరాబాదులోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాద్ విలీనంలో ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించిందంటే అతిశయోక్తి కాదు. సరే,
ఇప్పుడు గద్వాలనగానే అందరికీ గుర్పొచ్చే అంశం గురించి మాట్లాడుకుందాం. అవే ప్రసిద్ధ గద్వాల చీరలు. నిజంగా ఇది మన భారతీయ చేనేత పరిశ్రమలో ఒక అద్భుతం. గద్వాల చీరలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే దాని నిర్మాణంలోనే ఉంది. చీర మొత్తం అంటే బాడీ అంతా కాటన్తో నేస్తారు, కానీ దాని అంచు ఇంకా పళ్ళు మాత్రం స్వచ్ఛమైన పట్టు, బంగారు జరీతో నేస్తారు. పత్తి, పట్టు ఈ అద్భుతమైన కలయికకే గద్వాల చీరకు అంత పేరు తీసుకొచ్చింది. అయితే ఈ పత్తిని, పట్టుని ఎలా కలుపుతారు? దానికోసం వాడే ఒక ప్రత్యేకమైన టెక్నిక్కే కుట్టు. తెలుగులో దీన్ని కుట్టు అని అంటారు. ఇదొక యునీక్ ఇంటర్లాకింగ్ నేత పద్ధతి అన్నమాట. ఈ పద్ధతి ద్వారానే పట్టు అంచును పత్తి శరీరానికి ఎంతో నైపుణ్యంగా కలుపుతారు. దీనివల్లే చీర చాలా తేలికగా, అదే సమయంలో చాలా మన్నికగా ఉంటుంది. ఇక గద్వాల చీర నేత ఎంత సున్నితంగా, తేలికగా ఉంటుందో చెప్పడానికి ఒక ఫేమస్ విషయముంది. వింటే ఆశ్చర్యపోతారు. ఒక పూర్తి చీరను ఒక చిన్న అగ్గిపెట్టెలో ప్యాక్ చేయవచ్చట. ఇది మన చేనేత కళాకారుల అసాధారణ నైపుణ్యానికి ఒక గొప్ప నిదర్శనం. పోటీ పరీక్షల దృష్టిలో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. గద్వాల చీరలకు భౌగోళిక సూచిక అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ లేదా జిఐ ట్యాగ్ లభించింది. ఈ ట్యాగ్ దేనికిస్తారంటే ఒక వస్తువు యొక్క ప్రామాణికతను, అది ఫలానా ప్రాంతానికి చెందిందని, దాని నాణ్యతను చట్టబద్ధంగా కాపాడటానికి. సరే, మనం ఇప్పుడు చివరి విభాగానికి వచ్చేశాం. శాశ్వత వారసత్వం మరియు సంస్కృతి. ఇంత గొప్ప గద్వాల వారసత్వం ఈ రోజుకి ఎలా జీవించి ఉందో ఒకసారి చూద్దాం. గద్వాల వారసత్వం అంటే కేవలం కోటలు, చీరలతో ఆగిపోలేదు. అక్కడి సంస్కృతి కూడా అంతే గొప్పది. ముఖ్యంగా బతుకమ్మ, బోనాల పండుగలతో ఆ ప్రాంతం మొత్తం ఉత్సవ శోభను సంతరించుకుంటుంది. ఇక వంటకాల విషయానికొస్తే జొన్నరొట్టె, పులిహోర లాంటి రుచులు అక్కడి ప్రత్యేకత. అంతేకాదు, బిద్రీ, కలంకారీ వంటి ఇతర హస్తకళల ప్రభావం కూడా ఈ ప్రాంతంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంస్థానం యొక్క చరిత్ర మన ఆధునిక సినిమాల్లో కూడా ఎక్కింది తెలుసా? ముఖ్యంగా 2009లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అరుంధతిలో, అలాగే పాత సినిమా కొండవీటి రాజాలో కూడా గద్వాల సంస్థానం మనకు ప్రముఖంగా కనిపిస్తోంది, దాని వారసత్వాన్ని నేటి తరానికి పరిచయం చేస్తూ. చూశారుగా, గద్వాల వారసత్వమనేది ఒకవైపు బలమైన కోటలు, యుద్ధ చరిత్ర, మరోవైపు సున్నితమైన చీరలు, రాచరిక ప్రోత్సాహం, ఇంకా అసమానమైన కళా నైపుణ్యం. వీటన్నిటి యొక్క ఒక గొప్ప మిశ్రమమని చెప్పొచ్చు. ఈ కథ విన్నాక మనలో ఒక ఆలోచన తలెత్తుతుంది కదా. మన చుట్టూ ఉన్న ఎన్నో ఊళ్లలో, ప్రాంతాలలో, ఇంకా బయట ప్రపంచానికి తెలియని, మనం వెలికితీయని ఇలాంటి గొప్ప వారసత్వ కథలు ఇంకెన్ని దాగి ఉన్నాయో వాటిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి.